खुशामदीद। आरएचएच फ्लैश न्यूज़ में आप सभी का इस्तकबाल है। नारसिंगी पुलिस की फौरी कार्रवाई पर अगवा करने वाले मुलजिम को किया गया गिरफ्तार। तफसीलात के मुताबिक 8 जून को नारसिंगी पुलिस को एक कॉल मौसूल हुई कि नारसिंगी रोटेटरी एनसीसी अर्बन 1 के रूबरू मारुति एस क्रॉस कार में एक शख्स को अगवा किया गया। पुलिस फौरी हरकत में आते हुए मौके पर पहुंची। पता चला कि कार वहां मौजूद है। कार को देखने पर वहां पर खून मौजूद था। उसी तफ्तीश के दौरान मुतासिरा की अहलिया का कॉल आया, जिस पर पुलिस ने मुतासिरा की अहलिया को मुतासिरा के साथ होने वाले वाक़ये की तफसील बताई। मुतासिरा की अहलिया मौके पर पहुंची। मुतासिरा की शिनाख्त मेल्लम शीशु वर्धन रेड्डी 48 साल के तौर पर हुई। तफसील में बताया गया कि मुतासिरा और मुलजिम के दरमियान झगड़ा हुआ। मल्लम 8 जून को अपने बिजनेस पार्टनर शिशविंतास की मारुति में सफ़र कर रहे थे कि नारसिंगी रोटेटरी 2 पहुंचे। उसी दौरान मुलजिम अंडे क्रांति कुमार और केल्लू संदीप ने शीशु वर्धन रेड्डी की कार को रोका और मारपीट की। शिकायत में बताया गया कि मुलजिमों ने मुतासिरा को जान से मारने की धमकी भी दी और भारी रकम वसूल करने के इरादे से अगवा भी कर लिया। मुतासिरा की अहलिया की शिकायत पर पुलिस ने मुख्तलिफ टूल गेट और आसपास के पुलिस स्टेशन को अलर्ट किया। अडाकोला पुलिस स्टेशन के स्टाफ की मदद से अडाकोला पुलिस स्टेशन महबूब नगर हुदूद में मुलजिमों को गिरफ्तार करते हुए मकतूल को बचा लिया गया। पूछताछ में मालूम हुआ कि मुतासिरा और मुलजिम इलेक्ट्रॉनिक और सोने के कारोबार में मुलव्विस थे, जहां मुलजिमीन ने मुतासिरा को रकम देना था। इस सिलसिले में मुलजिमान ने मुतासिरा को अगवा किया। गिरफ्तार मुलजिमों की शिनाख्त अंडे क्रांति कुमार 36 साल के, केल्लू संदीप 36 साल के तौर पर की गई। इस मामले में नारसिंगी पुलिस ने मुलजिमीन को गिरफ्तार करके इन्हें अदालत में पेश किया। आइए देखते हैं इस खुसूस में मजीद तफसील हमारी ये खास रिपोर्ट में। ऐसे ही अहम और ख़ास खबरों के लिए आरएचएच फ्लैश न्यूज़ को लाइक करें, सब्सक्राइब करें और शेयर करना ना भूलें। శనివారం అరౌండ్ 9:20 या 9:30 ప్రాంతంలో 100 డైల్ కాల్ నార్సింగి రోటరీ 2 నుంచి ఒక వ్యక్తిని ఎవరో ఒక కారులో కొట్టి కిడ్నాప్ చేశారని చెప్పేసి వచ్చిన కాల్ మీద మన నార్సింగి పోలీసులు ఇమీడియట్ గా ఆ స్పాట్ కి, అంటే ఇక్కడే మన పక్కనే ఉన్న నార్సింగి రోటరీ 2కి వెళ్ళి ఎన్సీసీ అర్బన్ ముందున్నది వెళ్ళి ఏం జరిగిందని చెప్పి అక్కడ విచారిస్తే, అక్కడ రోడ్ పాసర్ ఎవరో నేను పోతా ఉంటే 2 కార్లు, ఒక కారు ఆగింది, ఒక కారు అందులో నుంచి కొట్టి కారులో నుంచి లాగి ఇంకొక బ్రిజా కారులో, మారుతి బ్రిజా కారులో వేసుకొని ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశారు, తీసుకొని పోతా ఉన్నారని చెప్పేసి ఒక స్ట్రేంజర్ మన రోడ్ మీద పోతున్న అతను ఫోన్ చేస్తే ఇమీడియట్ గా మన వాళ్ళు రష్ కావడం జరిగింది. తర్వాత అక్కడ ఆ ఫోను, తర్వాత ఎస్ క్రాస్ కార్, అది వైట్ కలర్, ఆ పక్కనే ఆ కారులో కాస్త అంటే రక్తం ఉండడం, ఆ చెప్పులు అలా పడి ఉండడం, ఆ పక్కనే ఫోన్ పడి ఉండడం తోటి ఇమీడియట్ గా నార్సింగి ఇన్స్పెక్టర్ గారు స్పాట్ కి రీచ్ అయ్యారు. తర్వాత మాకు కూడా సమాచారం ఇస్తే మేము రీచ్ కావడం జరిగింది. డీసీపీ గారు కూడా స్పాట్ కి రీచ్ అయ్యారు. అంటే అలార్మింగ్ గా ఉండే రక్తం ఉండడంతో ఏదో జరిగి కిడ్నాప్ అనే దాంతో ఇమీడియట్ గా కంట్రోల్ రూమ్ కి అలర్ట్ చేసి ఇంటర్ స్టేట్ బార్డర్స్ ని, తర్వాత మా మిగతా చెక్ పోస్టులని, టోల్ గేట్స్ ని అలర్ట్ చేయడం జరిగింది. తద్వారా ఫోన్ లో ఉన్న సమాచారం, ఫోన్ లో అంత లోపల ఒక అమ్మాయి ఫోన్ చేస్తా ఉంది. ఆ ఫోన్ కి అగైన్ అండ్ అగైన్ ఫోన్ వస్తా ఉంటే ఫోన్ ఇమీడియట్ గా లిఫ్ట్ చేసి అడిగితే అది వాళ్ళ భార్యగా ఫోన్ మన వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలుసుకుంటే, ఈ శేషువర్ధన్ రెడ్డి నందికొట్కూరుకు సంబంధించిన వ్యక్తి, కొన్ని ఏళ్ళుగా మన దగ్గర హైదర్ షా కోర్టు బండ్లగూడలో ఉంటున్నారు. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఎలక్ట్రానిక్ అండ్ ఈ గోల్డ్ బిజినెస్ లో ఉన్నాడు 4-5 ఏళ్ల నుంచి. అతనికి సంబంధించిన ఒక పార్ట్నర్, లేడీ పార్ట్నర్ కలిసి బిజినెస్ చేస్తా ఉన్నారు. ఆ బిజినెస్ కార్యక్రమంలో భాగంగా ఈ మధ్య కొద్దిగా తేడాలు వచ్చి దాంట్లో చాలా మంది వ్యక్తులు ఆయనకు ఫోన్ చేస్తా ఉండడము, అందులో ఒక క్రాంతి అనే వ్యక్తి ఈ మధ్య బెదిరించడం జరుగుతుంది. అతనికి సంబంధించిన రావాల్సినటువంటి 2.5 కోట్లకు సంబంధించిన లావాదేవీలు డబ్బులు ఇవ్వాల్సిందిగా బెదిరిస్తున్నాడు సార్, మరి అదేమన్నా జరుగుంటదేమో అని చెప్పేసి అనగానే మరి ఇమీడియట్ గా స్పాట్ కి రమ్మని ఆమె కూడా రావడం జరిగింది. ఆ విచారణలో భాగంగా మేము అలర్ట్ చేసుకుంటే ఈ వెహికల్ బ్రిజా కారు టువార్డ్స్ కర్నూల్ నేషనల్ హైవే మీద వెళ్తుందని అన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీద
ఇమీడియట్ గా మహబూబ్నగర్ పోలీసుని, తర్వాత గద్వాల్ డిఎస్పీ గారిని అలర్ట్ చేయడం జరిగింది. దాని మీద అడ్డాకుల పోలీస్ స్టేషన్ దగ్గరికి అప్పటికే ముందున్న షాద్ నగర్ దాటిపోవడం జరిగింది వెహికల్. అడ్డాకుల పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్న టోల్ గేట్ దగ్గర ఉన్న అక్కడ ఉన్న ఎస్ఐ మహబూబ్నగర్ డిఎస్పీ గారు వెంకటేష్ గారు వాళ్ళంతా అలర్ట్ చేస్తే అడ్డాకుల డిఎస్పీ మన అడ్డాకుల ఎస్ఐ గారు ఈ వెహికల్ ని ట్రేస్ చేసి అక్కడ రాత్రి 12:30 ఆ ప్రాంతంలో పట్టుకోవడం జరిగింది. ఇమీడియట్ గా చూస్తే వాళ్ళు కూడా ఇమీడియట్ గా మాకు ఫోన్ చేసి చెప్పారు. ఇక్కడ నుంచి ఇమీడియట్ గా మా టీం ఆల్రెడీ ఒకటి ఆన్ ద వేలే నేషనల్ హైవే 44 మీద కర్నూలు సైడ్ ఉంది. అది ఇమీడియట్ గా అక్కడికి రష్ కావడం జరిగింది. ఈ క్రాంతి అండ్ సందీప్ అనే ఇద్దరు వ్యక్తులు ఇతన్ని కిడ్నాప్ చేసి వీళ్ళకి రావాల్సిన డబ్బులు రాకుండా ఉండడము, చాలా సార్లు వీళ్ళు అడిగి వేసారిపోవడంతో ఈ డబ్బులు వసూలు చేసుకునే క్రమంలో ఇతన్ని కిడ్నాప్ చేసినట్టుగా తెలిసింది. తర్వాత వాళ్ళని ఇమీడియట్ గా మార్నింగ్ టైమ్స్ వల్ల మనం మళ్ళీ బ్యాక్ నర్సింగి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి ఇక్కడ విచారణ చేస్తే వీళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ గోల్డ్ ఫీల్డ్ లో ఉన్నారు. ఫస్ట్ మాకు ఏసీలు సార్ 44,000 రూపీస్ ఏసీ మాకు ఆన్లైన్ లో చెక్ చేస్తా ఉంటే 35,000కు సప్లై చేస్తామని అన్నారు. ఒక ఏసీ సప్లై చేయడం జరిగింది. ఆ ఏసీలో పెట్టుకున్న తర్వాత 10,000 లాభం వచ్చింది కదా అని చెప్పేసి ఒక 4 ఏసీలు మళ్ళీ కొన్నాను. ఆ 4 ఏసీలో కూడా 10,000 అంటే ఒక 40,000 లాభం వచ్చింది. ఆ రకంగా ఏసీల బిజినెస్ లో ఇతనితో పాటు నేను అసోసియేట్ అయ్యాను సార్. తర్వాత